కెపాసిటీ ఇంప్రూవ్ చేసుకోవడం, ఎక్స్టర్నల్గా అంటే బయటి వాళ్ళకి పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, ఇది చాలా చాలా ముఖ్యం. మేము ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే బయట రకరకాల ఇన్ఫర్మేషన్ వాళ్ళే తయారు చేసుకొని సర్క్యులేట్ చేసుకుంటున్నారు. చెప్పాల్సిన వాళ్ళు మౌనంగా ఉంటే చెప్పాల్సిన అవసరం లేని వాళ్ళు ఎక్కువగా మాట్లాడే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంటుంది. సరే, కొంత ఇంటర్నల్గా మా వాళ్ళు మనం ప్రెస్కి వెళ్ళడం అంత మంచిది కాదేమో అని మా మెంబర్స్ కానీ మిగతా వాళ్ళు అన్నప్పటికీ కూడా నేను గట్టిగా చెప్పడం ఏంటంటే, మన మౌనం రకరకాల తప్పుడు సమాచారం ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటిది మనం చేయకూడదు. వాట్ ఎవర్ ఈజ్ ద ఫ్యాక్ట్, మంచి అయితే మంచి చెప్తా ఉంటుంది, ఏదైనా చెడు జరిగే అవకాశం ఉంది లేదా మనలో కొన్ని తప్పులు ఉన్నాయంటే పూర్తి స్థాయిలో ఒప్పుకుందాం. మనం ఇది అంతా మన సమాజమే కాబట్టి, మన ప్రజలే కాబట్టి, ఏదో మనం దూరంగా ఉండడం వల్ల నష్టమే తప్ప లాభం లేదని మేము అనుకొని ఇప్పటి నుండి ఎవ్రీ 2-3 మంత్స్కి ఒక ప్రెస్ మీట్ లాగా మినిమంగా మాట్లాడుకుంటూ పోతే ఇలాంటి రావు అపోహలు కానీ అపవాదులు కానీ అనర్థాలు కానీ జరగవనే ఉద్దేశం కొద్దీ ఈ రకంగా మొదలుపెట్టారు. సో అయితే మీరందరూ కూడా ఒకటి విషయం గుర్తుపెట్టుకోవాల్సిన ప్రధానమైన విషయం ఏంటంటే, మా పరిస్థితి మీరు గమనిస్తే ఇట్స్ ఏ మోస్ట్ అన్ఎన్వియస్ జాబ్. అంటే ఎవరు కూడా కావాలని కోరుకోని పరిస్థితుల్లో మేము ఉంటాం. ఎందుకంటే ఉదాహరణకి ఏ పోస్ట్ అయినా కూడా, ఇప్పుడు సపోజ్ నేను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి అసిస్టెంట్ సైంటిస్ట్కి నోటిఫికేషన్ ఇచ్చున్నాం. ఈ రోజుతో అయిపోతుంది. దాదాపుగా 19,000 అప్లికేషన్లు వచ్చాయి. ఉన్న పోస్టులు 20. అంటే నేను ఏం చేసినా కూడా 0.1%కి ఉద్యోగం ఇవ్వగలను. 0.1, నాట్ ఈవెన్ 1. అంటే 99.99%కి నేను ఉద్యోగం ఇవ్వలేను. 99.99%కి ఉద్యోగం ఇవ్వకపోతే వాళ్ళు మన గురించి మంచి మాట్లాడతారని చెప్పుకోవడం కష్టం. సో అసంతృప్తి అనేది ఆటోమేటిక్గా ఉంటుంది. సో దాన్ని అది సహేతుకమైందా నిర్హేతుకమైందా అనవసర దీనిలో వస్తుంది అనేది మీరు కూడా గమనించాలి. అకారణంగా మాట్లాడే వాళ్ళని కొంత కంట్రోల్ చేసే ప్రయత్నం కూడా మీడియా కానీ సమాజం కానీ చేయాలి. ఎందుకంటే అందరికీ ఉద్యోగం ఇవ్వడం అనేది ఈ నోటిఫికేషన్ ఏ నోటిఫికేషన్ అయినా అందరికీ ఇవ్వడం సాధ్యం కాదు. ఇప్పుడు అదే నేను ఇప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషన్గా పనిచేస్తున్నాను. అక్కడ అందరు బాగా చదివారు అనుకోండి, అందరికీ డిస్టింక్షన్ మార్కులు రావచ్చు. ఇట్ ఈస్ పాసిబుల్. ఎవ్రీబడి గెటింగ్ 90+% ఇఫ్ ఎవ్రీబడి ఈజ్ రైటింగ్ వెల్ పాసిబుల్. ఇక్కడ అది సాధ్యం కాదు. ఉన్న పోస్టులు 20 కాబట్టి ఎన్ని రకాలుగా మనం ప్రయత్నం చేసినా నేను చివరికి 20 మందికే ఉద్యోగం ఇవ్వాలి. కాబట్టి కొన్ని అపోహలు కానీ బయట అసత్యాలు కానీ ప్రచారం చేసే వాళ్ళు ఉంటారు. సో దాన్ని ప్రతి ఒక్కటి మీరు సీరియస్గా, అంటే సమాజం కానీ పత్రికలు కానీ దాన్ని పెద్ద ఎత్తున తీసుకోకూడదు. ఎవరు ఏం చెప్పినా అదే నిజమని నమ్మితే మన పిల్లలకి మనమే అన్యాయం చేస్తున్నాం. మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక నమ్మకం, ఒక భరోసా. నేను ఈ కమిషన్ చైర్మన్గా టేక్ ఓవర్ చేసినప్పుడు కూడా అదే చెప్పాను. నేను దాదాపుగా 3.5-4 ఏళ్ళ సర్వీస్ వదులుకొని ఇక్కడికి వచ్చిన ప్రధానమైన లక్ష్యం, కారణం ఏంటంటే, మనం కూడా కష్టపడి ఎలాంటి ఆధారం లేకుండా ఎలాంటి పరిచయాలు లేకుండా కేవలం పరీక్షలు నమ్ముకొని పబ్లిక్ సర్వీస్ కమిషన్ లాంటి సంస్థలు యూపీఎస్సీ కావచ్చు, వేరు పబ్లిక్ సర్వీస్ రిక్రూట్మెంట్ చేసే వ్యవస్థలు నమ్ముకొని నేను ఉద్యోగాలు సంపాదించుకున్నాను. అలాంటి నమ్మకం మళ్ళీ మనం కల్పిద్దామని వచ్చినప్పుడు వీళ్ళందరూ కూడా అలాంటి వాళ్ళు ఇక్కడ మెంబర్స్ కూడా. సో ఆల్ ఆఫ్ అస్ కేమ్ విత్ దట్ కన్విక్షన్. మేమంతా కూడా అదే ఉద్దేశం కొద్ది ఇక్కడ చేరాం. సో ఆ నమ్మకాన్ని జనాలకు కల్పించాలి. అదే ఉద్యోగాలు అది ఏదో అయిందని ఎవరొకరు చెప్పారనుకోండి, అదే అవునవునంటే ఉద్యోగం రానివాడు నిజమే అనుకుంటారు. అది కాదు అని ఒక నమ్మకం కలిగించి, అట్లా కాదు నువ్వు మళ్ళీ మంచిగా రాయి నీకు వస్తుంది అక్కడంతా బాగానే ఉంది అనే పద్ధతిలో మనం వెళ్ళామనుకోండి, వాళ్ళకు కూడా ఒక నమ్మకంతో ఉంటారు. సో అది తప్పనిసరిగా పత్రికా మిత్రులుగా మీ అందరూ కూడా చాలా సంవత్సరాలుగా తెలిసిన వాళ్ళు, మరి వివిధ రకాల ఒత్తిళ్లలో మీరు కూడా పనిచేస్తారు. మీ ఒత్తిడి నాకు బాగా తెలిసే వాడిని ఐఎన్పిఆర్ కమిషన్ కూడా చేస్తున్నాను కాబట్టి నాకు ఐడియా ఉంది. మేనేజ్మెంట్ రూల్స్ రెగ్యులేషన్స్ మీ బ్యూరో చీఫ్లో ఆ పైన ఈ కిందలో ఎవరో వాళ్ళ పని ఒత్తిడి కావచ్చు, రకరకాల ఒత్తిడిలో మనం చెప్పాల్సింది సూటిగా చెప్పలేని పరిస్థితి రావచ్చు కూడా. కానీ
కనీసం మీరైనా పూర్తి స్థాయిలో నమ్మితే మన రిపోర్టింగ్ విధానం కొంత వేరే ఉంటుంది. సో అది ఒక ఉపోద్ఘాతంలాగా మనం తీసుకున్నప్పటికి కూడా సో ప్రధానంగా ఇప్పుడు కంప్యూటర్ యుగంలో ఉన్నాం మనం. ప్రతి దాంట్లో కంప్యూటర్స్ మస్ట్. కాబట్టి మన రిక్రూట్మెంట్ కూడా సాధ్యమైనంత వరకు కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్లో వెళ్ళాలనేది మన ఉద్దేశం. సో దట్ టైం డిలే అనేది తగ్గిపోతుంది. ఇప్పుడు ఈ ప్రింటింగ్ ప్రెస్సుల ద్వారా ఓఎంఆర్ షీట్లలో తెప్పించి ఇక్కడ నుండి ఒక 15 రోజులు ఒక కొన్ని సందర్భంలో నెల ముందు క్వశ్చన్ పేపర్ సెట్ చేయించి అది వేరే వేరే ప్రాంతాల్లోకి పంపించి అక్కడ నుండి ప్రింట్ చేసి మళ్ళీ రకరకాల లాజిస్టిక్ ద్వారా దాన్ని వెనక్కి తీసుకొచ్చి ఆ తీసుకొచ్చే క్రమంలో తీవ్రమైన ఒత్తిడి, తీవ్రమైన లాజిస్టికల్ ఇష్యూస్ ఉంటాయి. మళ్ళీ వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ సెంటర్స్కి పంపడం, ఇవన్నీ కూడా చాలా చాలా డిఫికల్ట్ ఫేస్. సో వీటినన్నిటినీ అధిగమించేకి ఇది బాగా పనికి వస్తుంది. ఇది కంప్యూటర్ బేస్డ్. అంటే రేపు ఎగ్జామ్ అనగా ఈరోజు కూడా క్వశ్చన్ పేపర్ సిద్ధమవ్వదు. క్వశ్చన్ పేపర్ విల్ బి ప్రిపేర్డ్ ఆన్ ది డే బిఫోర్ ది ఎగ్జామ్ ఓన్లీ ఆర్ ఆన్ ది డే ఆఫ్ ఎగ్జామ్ కూడా జరగవచ్చు. అంటే 9కి ఎగ్జామ్ అంటే 7కి పేపర్ సెట్ కావచ్చు. కాబట్టి ఎక్కడ కూడా ఎవరైనా ఎక్కడైనా పేపర్ ఎక్కడో లీక్ అయిందని కానీ ఇంకేదైనా ఇష్యూ ఉందని కానీ ఎవరైనా అంటున్నారంటే అది పూర్తి స్థాయిలో అబద్ధం, 100% ఫాల్ట్. కాబట్టి అలాంటి అవకాశం ఉండకూడదనే మనం ఒక కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ దిశగా వెళ్తున్నాం. సో పేపర్స్ విల్ బి సెట్ జస్ట్ ఏ డే బిఫోర్ ఆర్ ఆన్ ది డే ఆఫ్ ఎగ్జామ్ ఓన్లీ. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. అది మళ్ళా ఒకరిద్దరితో మనం చేయించడం లేదు. ఇప్పుడు సపోజ్ ఒక ప్రొఫెసర్ కొన్ని క్వశ్చన్స్ కాంట్రిబ్యూట్ చేశారు, ఒక ప్రొఫెసర్ కొన్ని కాంట్రిబ్యూట్ చేశారు. అందరినీ కలిపి దగ్గర కూర్చోబెట్టామనుకోండి 10 మందిని, వాళ్ళు మాట్లాడుకొని నువ్వేమిచ్చావు అట్లా కూడా ఒకరికొకరు తెలియదు. హూ ఈజ్ కాంట్రిబ్యూటింగ్ వాట్ క్వశ్చన్స్ ఇన్ వాట్ సబ్జెక్ట్ నోబడీ నోస్. సో ఆ సిస్టమ్ ఇంకా కొంత ఇంటర్నల్ చాలా రిఫార్మ్స్ చేస్తున్నాం కాబట్టి ఎలాంటి పరిస్థితిలో ఎలాంటి అపోహకి తావులేదు. అది ఒకటి మీకు చెప్పదలుచుకున్నాను. 2, ఈ బయట నుండి పేపర్ రావటం అక్కడికి వెళ్ళటం లాంటి అంటే అనవసర వ్యాపారాలు, అనవసరమైన ఇబ్బంది, టెన్షన్ పాయింట్స్ అన్ని కూడా తగ్గిస్తున్నాం. సో ఎగ్జామ్ అవగానే మళ్ళీ ఆ పేపర్లన్నీ వెనక్కి తీసుకురావడం, తీసుకొచ్చి మళ్ళీ దాన్ని కరెక్షన్ చేయించడం కూడా లేకుండా అక్కడిదక్కడే పేపర్ అయిపోతుంది కరెక్షన్. అంటే వీలైతే ఆ రోజే వాళ్ళ మార్కులు ఆ కంప్యూటర్ మీద ఫ్లాష్ అయ్యే విధంగా చేసే పరిస్థితిగా కూడా వస్తాం. సో మీరు ఎగ్జామ్ అయిపోయింది, మీ మార్కులు మీరు ఎన్ని రైట్ చేశారు, మార్కులు అనేది కాదు తర్వాత చేసి మీరు ఎన్ని రైట్ చేశారు ఇప్పుడున్న ప్రాథమిక కీ ప్రకారం అనేది ఆయనకి తెలిసిపోతుంది అక్కడ. సో మిస్టర్ ఎక్స్ యూ హ్యావ్ డన్ సే అవుట్ ఆఫ్ 30, 20 యూఆర్ రైట్ అనేది ఆయనకి ఫ్లాష్ అయిపోతుంది. సో అంత క్లారిటీగా వెళ్ళే ఉద్దేశంలో మనం ఉన్నాం. సో అది తర్వాత మాకు రిజల్ట్ కంపారిజన్లో కానీ చాలా సులభంగా కూడా మేము చేసుకోవడానికి వీలవుతుంది. కాబట్టి ఈ టర్న్ అరౌండ్ టైం అంటే నోటిఫికేషన్ నుండి మళ్ళీ మెరిట్ లిస్ట్ పెట్టి తర్వాత ఫైనల్ సెలెక్ట్ లిస్ట్ పెట్టడం 3. ఫస్ట్ నోటిఫికేషన్ ఇస్తాం, ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం, తర్వాత మెరిట్ లిస్ట్ పెడతాం, తర్వాత ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ పెడతాం. ఈ 4 స్టేజ్ ఉంటాయి. ఈ 4 కూడా మనం త్వరితగతిన చేయడానికి వీలవుతుంది. కాబట్టి అంత కలిపి కూడా ఫాస్ట్గా చేసే ఉద్దేశంలో ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ పెట్టబోతున్నాం. చాలా వరకు 90% ఎగ్జామ్స్ విల్ బి మోర్ ఆర్ లెస్ లైక్ దాట్. సో నా రిక్వెస్ట్ ఏంటంటే మీ ద్వారా ఉద్యోగ అభ్యర్థులందరికీ కూడా కంప్యూటర్స్ మీద కొంత అవగాహన తెచ్చుకోవాలి. ఎందుకంటే కొంతమందికి చిన్న ఉద్యోగాలకి వాళ్ళ కంప్యూటర్లో పోయి అప్పుడు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, ఎక్కడ కీ నొక్కాలా ఏంటది. కొద్దిగా ముందే ప్రాక్టీస్ చేసుకోవచ్చు. నార్మల్గా ఎట్లా ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అంటే ఎట్లా ఉంటుంది, కొద్దిగా వాళ్ళ మైండ్లో సిద్ధపడితే ఎక్కడ పోయినా కన్ఫ్యూజ్ అవ్వరు, ఈజీగా ఉంటుంది. సో దట్స్ వాట్ ఈస్ ది వాళ్ళని సిద్ధం చేయడం కూడా ఒక అవకాశం ఉంది దీంతో. లెట్ దెమ్ బీ ప్రిపేర్డ్. మోస్ట్ ఆఫ్ ది ఎగ్జామ్స్ విల్ బీ ఆన్ కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్.